the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఈరోజు మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నాం. మరి పేర్లు ఏవైనా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో ఈ పండుగను ఏ పేరుతో జరుపుకుంటారో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా జరుపుకుంటాం, లేదా పెద్ద పండుగ అంటాం, అండ్ భోగి నిన్నటి రోజున చూసాము. మరి ఒక్కొక్క రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఈ పండుగను ఏ విధంగా జరుపుకుంటారు? సంక్రాంతి అంటేనే వ్యవసాయ పండుగ. మరి ఎలా జరుపుకుంటారంటే పౌష సంక్రాంతిగా జరుపుకుంటారు. నెక్స్ట్ బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతంలో ఈ పండుగను మకర సంక్రాంతి లేదా సక్రాత్ పేరుతో జరుపుకుంటారు. నెక్స్ట్ ఒడిశాలో మకర సంక్రాంతి, మేఘాలయలో బిహు సంక్రాంతి, త్రిపురలో మకర సంక్రాంతి ఆర్ పోష్, అండ్ మిజోరాంలో బిహు, మణిపూర్లో మకర సంక్రాంతి, నాగాలాండ్లో మకర సంక్రాంతి. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మకర సంక్రాంతి లేదా బిహు, అస్సాంలో మాఘ బిహు లేదా భోగాలి బిహు, సిక్కింలో మాఘే సంక్రాంతి, ఉత్తరప్రదేశ్లో కిచేరి, ఉత్తరాఖండ్లో ఉత్తరాయణి లేదా గుగుటియా అంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో తాయి పొంగల్ అంటారు, అండ్ కేరళలో మకర విలక్కు అంటారు. అండ్ నెక్స్ట్ కర్ణాటకలో మకర సంక్రమణ లేదా మకర సంక్రాంతి, మహారాష్ట్రలో మకర సంక్రాంతి, గుజరాత్లో ఉత్తరాయణం అంటాం కదా మనం, సో ఉత్తరాయణ. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్లో మకర సంక్రాంతి ఆర్ సక్రాత్ అంటాము. హర్యానాలో సక్రాత్, పంజాబ్ లోహిరి ఫెస్టివల్, జమ్మూ అండ్ కాశ్మీరీ ప్రాంతంలో మాఘీ సంగ్రాత్ ఆర్ ఉత్తరాయణ, కాశ్మీర్లో శిశుర్ సంక్రాంత్, అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో మాఘా సాజీ. సో ఈ పేర్లు గుర్తుంచుకోండి. ఇందులో ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది అడుగుతున్నారంటే పంజాబ్ లోహరి గురించి ఫోకస్ చేయండి, లేదంటే కేరళ, నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ వచ్చేసేసి వెస్ట్ బెంగాల్. ఈ పేర్లను ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు. ఇక ఉత్తరాయణం అనే పదం మనం తెలిసిందే, మనం వింటుందే. సో గుర్తుపెట్టుకోండి. సో మనం ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకుంటున్నాం. సో ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, సో మనం రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తుంది. మరి భారతదేశం నిర్దేశించుకున్న టార్గెట్ ఏంటి, ఇప్పటివరకు సాధించింది ఏంటి చూద్దాం. ఇండియా సెట్స్ న్యూ రికార్డ్ విత్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ 30 gigawatts గ్రీన్ ఎనర్జీ ఇన్ 2024. 2024 సంవత్సరంలో భారతదేశంలో 30 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఇన్స్టాల్ చేయడం జరిగిందంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తానికి ఇప్పటివరకు భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది 218 గిగావాట్లకు చేరిందంట. అండ్ టార్గెట్ వచ్చేసి 2030 సంవత్సరం వరకల్లా భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీని ఎంతవరకు ఉత్పత్తి చేయాలంటే 500 gigawatts కెపాసిటీ టార్గెట్స్ పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16% పెరిగినాయని సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం కట్టే పన్నులు ఏవైతే ఉంటాయో, ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో 2 రకాలుగా ఉంటాయి మనం చూస్తాము. ఒకటి ప్రత్యక్ష పన్ను, సెకండ్ వచ్చేసి పరోక్ష పన్ను, డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఉదాహరణకి ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి, నేరుగా మనం చెల్లించేవి. ఇండైరెక్ట్ ట్యాక్స్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. సో ఇక్కడ డైరెక్ట్ ట్యాక్సెస్ సంబంధించి ఒక విభాగం ఉంటుంది, ఒక శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్. వారు చెప్తున్న గణాంకాలు ఏంటంటే భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పెరిగినాయంట బికాజ్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా లాస్ట్ మంత్లో నమోదైనాయి. సో ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 జనవరి 12 వరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే 15.88% పెరిగి 16.90 లక్షల కోట్లకు చేరినాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ వారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రధానంగా వ్యక్తిగత ఆదాయపు పన్నులతో కూడిన కార్పొరేటేతర పన్నుల వసూలు నికరంగా 8.74 లక్షల కోట్లుగా
నమోదైనాయి. నికర కార్పొరేట్ పన్నుల వసూలు 7.68 లక్షల కోట్లుగా ఉన్నాయంట, గుర్తుంచుకోండి. ఇక సైనికులకు సంబంధించి తర్వాత ఏదో ఒక అంశం మనం చూస్తున్నాం రక్షణ రంగం సంబంధించి. అంతేందుకు నిన్న లేదా మొన్న సబ్జెక్ట్ కండిషన్ ఒక పాయింట్ చెప్పాను, హిమ కవచ్ అని చెప్పేసి అతి శీతల ప్రాంతాల్లో ఉండేవారి కోసం కూడా DRDO హిమ్ కవచ్ పేరుతో దుస్తులను, అధునాతన దుస్తులను తీసుకొచ్చింది అని చెప్పేసి. ఈరోజు హై స్పీడ్ ఇంటర్నెట్, సియాచిన్లో పనిచేస్తున్న సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని తీసుకురావడం జరిగింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమిగా పేరున్న, కామన్గా ఎత్తైన ప్రాంతానికి వెళ్ళిన కొద్దీ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో నార్మల్ ల్యాబ్స్ రేట్ అంటాము. సో హై ఆల్టిట్యూడ్, ఎత్తుకుపోయే కొద్దీ టెంపరేచర్ అనేది పడిపోతుంది. అందుకే చూడండి, మీరు ఎత్తైన ప్రాంతాల్లో ఎక్కువగా మంచు కనబడడం కానివ్వండి, ఇవన్నీ చూస్తాము. సో ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమి, సో వార్ జోన్ అనుకోండి, ఆ యుద్ధ భూమి పేరు ఉన్న సియాచిన్ హిమనీ నదం వద్ద విధులు నిర్వహించే సైనికులకు హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు భారత సైన్యం వెల్లడించింది. జియో టెలికాంతో కలిసి -40 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న సియాచిన్లో తొలి 5G మొబైల్ టవర్ను విజయవంతంగా ఏర్పాటు చేశారంట. సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ సేవలు అందించే మన వీర సైనికులకు ఈ సేవలు అంకితమని ఎక్స్లో పోస్ట్ చేశారు, గుర్తుంచుకోండి. అండ్ నాగ్ మార్క్ 2 క్షిపణి ప్రయోగం విజయవంతం. రాజస్థాన్లోని పోఖ్రాన్ వద్ద ఈ ప్రయోగం అనేది విజయవంతంగా జరిగింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా రూపొందించబడిన ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి నాగ్ మార్క్ 2 పరీక్షను భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఇందుకు వేదిక అయింది. ఇది 3వ తరం ఫైర్ అండ్ ఫార్గెట్ క్షిపణి. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తుంది. మొత్తం 3 సార్లు ఇది విజయవంతంగా లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు. అండ్ క్యాసినో బిల్లుకు ఇటీవల ఆమోదం తెలుపుతూ వార్తల్లోకి వచ్చిన దేశం ఏదంటే థాయిలాండ్, గుర్తుంచుకోండి. థాయిలాండ్లోని ఒక ప్లేసే బ్యాంకాక్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాసినో గ్యాంబ్లింగ్కు సంబంధించి ప్రతిపాదిత బిల్లుకు థాయిలాండ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది అమల్లోకి వస్తే థీమ్, వాటర్ పార్క్స్, హోటళ్ళు, షాపింగ్ మాల్స్ వంటి పర్యాటక కాంప్లెక్స్లో క్యాసినోల ఏర్పాటుకు అనుమతి అనేది ఉంటుందంట. దీనికి సంబంధించిన బిల్లు వివాదాస్పదమైనప్పటికీ పర్యాటకానికి మరింత ఊతం ఇవ్వడంతో పాటు ఉద్యోగాల కల్పన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయ్ ప్రభుత్వం వెల్లడించింది. థాయిలాండ్లో ప్రభుత్వం నిర్వహించే గుర్రపు పందాలకి అనుమతి ఉంది, కానీ అక్రమ బెట్టింగ్ మాత్రం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో కొనసాగుతోంది. ఇటువంటి అక్రమ జూదం సమస్యను పరిష్కరించడంతో పాటు ఆదాయాన్ని పెంచడం, దేశంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యాలతో తాజా నిర్ణయం తీసుకున్నామని థాయిలాండ్ ప్రస్తుత ప్రధాని పెటోంగ్టాన్ పేర్కొనడం జరిగింది. రోదెస్లో ఇటీవల మొలకెత్తిన అలసందలని ఇటువంటి టాపిక్ మనం చూస్తున్నాం, ముఖ్యంగా PSLV C60 ప్రయోగం తర్వాత. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రోదెస్లో పెరిగిన పాలకూర. సో అమిటీ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోదెస్లోకి పంపిన పాలకూర కణజాలంలో వృద్ధి జాడలు కనిపించినాయి. దీంతో వ్యోమగాముల కోసం పంటల సాగుపై ఆశలు చిగురించినాయి అంట. గత నెల 30 అంటే డిసెంబర్ 30th రోజున PSLV C60 రాకెట్లో 4వ దశ పోయంలో అమిటీ ప్లాంట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఇన్ స్పేస్ అనే సాధనాన్ని పంపారు. ఇందులో పాలకూర కణజాలం ఉంది. సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో మొక్కల ఎదుగుదల తీరుతెన్నులను పరిశీలించడం దీని యొక్క ఉద్దేశము. సంప్రదాయ విత్తనాలకు బదులు కణజాలాన్ని పంపడం వల్ల మొక్కల వృద్ధి, ఆరోగ్యాన్ని సులువుగా పర్యవేక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక చైనాకి సంబంధించి రక్షణ రంగము, సముద్రంలో నౌక నుంచి చైనా ఉపగ్రహ ప్రయోగము సక్సెస్ అనేది వార్తల్లోకి వచ్చింది. చైనా తన అంతరిక్ష సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. సముద్రంలోని వేదికపై నుంచి చేపట్టిన ప్రయోగంలో ఏకంగా 8 ఉపగ్రహాల కక్షలోకి ప్రవేశపెట్టిందంట. షాండోంగ్ ప్రావిన్స్లోని హైంగాంగ్ సముద్రంలో చేపట్టిన ఈ ప్రయోగంలో జియోలాంగ్ 3 రాకెట్ను ప్రయోగించింది. ఈ ఘన ఇంధన రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళడం ఇది 2వసారి అంట. సముద్రంలోని వేదికలపై నుంచి వాణిజ్య ఉపగ్రహాలను కక్షలోకి తీసుకెళ్లేందుకు చైనా ప్రత్యేకంగా ఈ రాకెట్ను అభివృద్ధి చేసింది. ఈ షిప్నే ఇలా రూపుమార్చి మొబైల్ లాంచ్ ప్యాడ్గా తయారు చేయడం జరిగింది. మొబైల్ లాంచ్ ప్యాడ్ అంటే ఎక్కడ వీలుంటే అక్కడ రాకెట్ని లాంచ్ చేయడానికి అనువైన ప్రదేశంగా మార్చుకోవడం. సో ఒక షిప్ ద్వారా, గుర్తుంచుకోండి, సముద్రం నౌక నుంచి కూడా రాకెట్ ప్రయోగము. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటైంది. దానికి సంబంధించి చైర్మన్గా నియమితులైన వ్యక్తి పల్లె గంగారెడ్డి గారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
నేడు వర్చువల్గా ప్రారంభించారు పసుపు బోర్డును. తెలంగాణ నిజామాబాద్ జిల్లా రైతుల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డును ఇందూరు అంటే నిజామాబాద్, ఒకప్పుడు నందఊరు, తర్వాత ఇందూరు, ఇప్పుడు నిజామాబాద్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1 మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ గారు ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4 కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. దానికి చైర్పర్సన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక కేంద్ర జల సంఘం సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్గా ఎంకే సిన్హా గారు నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. సో కేంద్ర జల సంఘానికి సంబంధించి నియామకం అనేది వార్తల్లోకి వచ్చింది. సో ఈరోజు అంశాలు వార్తల నుంచి ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్గా చూస్తే సంక్రాంతి ఫెస్టివల్ వివిధ పేర్లు ఏంటి, ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారు, అండ్ భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి ఏ విధంగా ఉంది, లక్ష్యం ఏంటి, నెక్స్ట్ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భారతదేశంలో 16% పెరిగినాయని చెప్పేసి సిబిడిటి, నెక్స్ట్ వచ్చేసి సియాచిన్ సైనికులకు హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు, అండ్ నాగ్ మార్క్ 2 క్షిపణి ప్రయోగం విజయవంతము, అండ్ నెక్స్ట్ క్యాసినో బిల్లుకు థాయిలాండ్ ఆమోదం తెలిపింది, నెక్స్ట్ వచ్చేసి రోజెస్లో పెరిగిన పాలకూర అని చెప్పేసి, నెక్స్ట్ సముద్రంలో నౌక నుంచి చైనా ఉపగ్రహ ప్రయోగం విజయవంతము, నెక్స్ట్ నిజామాబాద్లో పసుపు బోర్డు ఈరోజు వర్చువల్గా ప్రారంభము, మరియు ఆ బోర్డుకి చైర్పర్సన్గా పల్లె గంగారెడ్డి గారు, అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్పర్సన్గా ఎంకే సింహ గారి నియామకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.